తిరుప్పావై అంటే ఏమిటి? ఏమిటి తిరుప్పావై? ఏముంది అందులో? కేవలం 30 పాటలే కదా అని అనుకోకూడదు. చూడటానికి పైపైకి ఒక కృష్ణ గోపికల కథగా కనిపిస్తుంది. ఒక దూది పువ్వుని విప్పుతూ పోతే ఎలా విస్తరించగలదో తిరుప్పావై ఒక్క పాటలో విప్పి చూస్తే అందులో గంభీరమైన రహస్యాలు కనిపిస్తాయి. ఇందులో రామాయణ, భాగవత సన్నివేశాలు నిక్షిప్తమై ఉన్నాయి. ఇకపై వేదాలు, ఉపనిషత్తులు చూసిన మార్గం ఇమిడి ఉంది. అందుకే తిరుప్పావైని 5వ వేదం అంటారు. తిరుప్పావై ఏమిటో తెలిసింది. మరి అందరూ చేయవచ్చా? శ్రీకృష్ణుడు కోసం చేసేది. నీవే తల్లివి తండ్రివి అని అందరం చిన్నప్పుడు చదివిందే కదా. అందరూ చెయ్యవచ్చు ఈ వ్రతం. మరి ఎప్పుడు ఆచరించాలి? ఒక రైతు పంట పండించేందుకు నారు పోయడానికి ఒక సమయం అంటూ చూసుకుంటాడు కదా. అంతెందుకు, పరీక్షల్లో మంచి మార్కులు రావటానికి తెల్లవారే సమయంలో లేచి చదువుతాడు విద్యార్థి. మరి జీవిత లక్ష్యమైన శ్రీకృష్ణుని కోసం చేసే వ్రతానికి ఒక మంచి సమయమే ధనుర్మాసం. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించి ఉంటాడు. ఆంగ్ల మాసం ప్రకారం డిసెంబర్ 17 నుండి మొదలై సంక్రాంతి వరకు. ఈ మాసం మనకు జ్ఞానం ఇచ్చే మాసం. వ్రతం చేసే సమయం తెలిసింది. వ్రతం చేయటం కష్టం కదా? కాదు, ఇది అతి సులభమైనది. తెల్లవారే సమయంలో స్నానం చేయటం, ఆ రోజు పాసురం చదివి ఆపై కృష్ణుడికి పొంగలి ఆరగింపు చేయటం, ఇక ఆయా పాసురాల అర్థం వినటం. అంతే. శరీరాన్ని కష్టపెట్టే వ్రతం కాదు. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీకృష్ణుని కళ్యాణ గుణగణాలతో స్నానం చేయటమే ఈ వ్రతం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వే జనా సుఖినో భవంతు. ఆండాల్ తిరువడిగలే శరణం.